జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట ఒక్క పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట చూడాలయో లింగ స్వరూపుణ్ణి కల్లారా చూడాలయో చెయ్యాలయో జంగమ శంకరుని అర్చన చెయ్యాలయో చూడాలయో లింగ స్వరూపుణ్ణి కల్లారా చూడాలయో చెయ్యాలయో జంగమ శంకరుని అర్చన చెయ్యాలయో జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట గంగ నీళ్ళనే తీసుకువచ్చి లింగాభిషేకం చెయ్యాలంట అభిషేకం చెయ్యాలంట గంధం చందన సేవలతోని ఘనముగా స్వామిని కొలవాలంట స్వామిని కొలవాలంట పచ్చ పచ్చనైన తోరణాలు గట్టి పరవశంతో స్వామి పూజలు జయ్యంగా మోగించుమో గనగనమాని గంటలు మోగించుమో వెలిగించుమో తలతల దీపాలు గుడి నిండా వెలిగించుమో జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట మారేడు నేరేడు దళములు తెచ్చి మనసార స్వామికి అర్పణ చేసి మనసాల స్వామికి అర్పణ చేసి తీరు తీరు పూల దండలు తెచ్చి తీరంగ లింగానికి అలంకరించి శ్రీరంగలింగానికి అలంకరించి పాలు పాయసాలు నైవేద్యమెట్టి పబ్బతి వట్టి భక్తులు మృకంగా వెయ్యాలయో దనదన దప్పుల దరువులు వెయ్యాలయో ఆడాలయో గల్లు గల్లు గజ్జ గట్టుకోనాడాలయో జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట మండల దీక్షలు వట్టిన భక్తులు జ్యోతిర్ముడితో స్వామిని చేరి జ్యోతిర్ముడితో స్వామిని చేరి నిష్ఠా నియమాలతోని స్వామికి నిండుగా సేవలు చేస్తూ ఉంటే యుగ సేవలు చేస్తూ ఉంటే కంజర సప్పుల్ల కనకన మోతల్ల భక్తితో భజనలు మైమర్చి చేయంగా పాడాలయో పరమేశ్వరుని పాటలు పాడాలయో పలుకాలయో నామ శివాయంటూ నామమే పలకాలయో జగమంత శివరాత్రి సంబరాలంట శతకోటి భక్తుల ఉత్సవాలంట పొద్దులతోని జాగారాలంట ముక్కంటికి అంతులేని పూజలంట ముత్తైదులంతా ముక్కంటి ఈశునికి సక్కని హారతులే ఇవ్వంగా కాని హారతులే ఇవ్వంగా గంగ గౌరమ్మకు పడుతులు అంతా పసుపు కుంకుమాలే అర్పించంగా పసుపు కుంకుమాలే అర్పించంగా చిన్న పెద్దలంతా శివ శివ వారితోటి
పూజలు చెయ్యాలేని ఈ చేతులెందుకు ఎల్లమ్మ నీ పూజలు చెయ్యాలేని ఎల్లమ్మ నీ పూజలు చెయ్యాలేని ఈ చేతులెందుకు ఎల్లమ్మ నీ పూజలు చెయ్యాలేని ఎల్లమ్మ నీ గుడికి రాలేని ఈ కాళ్ళు ఎందుకు ఎల్లమ్మ నీ గుడికి రాలేని ఎల్లమ్మ నీ గుడికి రాలేని ఈ కాళ్ళు ఎందుకు ఎల్లమ్మ నీ గుడికి రాలేని శివుని అంశతో అవని అందున నాగన్న కంటాన గవ్వల పెట్టల్ల పుట్టల్ల ఉట్టి పెట్టల్ల వెరిగిన మా ఊరాల ఎల్లు మా తల్లి ఎల్లమ్మ ఊరాల ఎల్లు మా తల్లి ఎల్లమ్మ శివుని అంశతో అవని అందున నాగన్న కంటాన గవ్వల పెట్టల్ల పుట్టల్ల ఉట్టి పెట్టల్ల వెరిగిన మా ఊరాల ఎల్లు మా తల్లి ఎల్లమ్మ ఊరాల ఎల్లు మా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ నీ రూపము చూడాలేని ఈ కన్నులెందుకు ఎల్లమ్మ నీ రూపము చూడాలేని ఎల్లమ్మ నీ రూపం చూడాలేని ఈ కన్నులెందుకు ఎల్లమ్మ నీ రూపం చూడాలేని మునిరాజునే పెళ్లాడినావమ్మ రేణుకదేవిగా నిలిచినవమ్మ పరశురామునికి జన్మనిచ్చిన పరాశక్తివి ఆదిశక్తివి పరాశక్తివి ఆదిశక్తివి మునిరాజునే పెళ్లాడినావమ్మ రేణుకదేవిగా నిలిచినవమ్మ పరశురామునికి జన్మనిచ్చిన పరాశక్తివి ఆదిశక్తివి పరాశక్తివి ఆదిశక్తివి ఎల్లమ్మ నీ దీక్షలు చెయ్యాలేని ఈ దేహమెందుకు ఎల్లమ్మ నీ దీక్షలు చెయ్యాలేని ఎల్లమ్మ నీ దీక్షలు చెయ్యాలేని ఈ దేహమెందుకు ఎల్లమ్మ నీ దీక్షలు చెయ్యాలేని ఇసుకతో బోనాన్ని చేసినవమ్మ సజ్జాన బోనాన్ని వండినవమ్మ కార్తవీరార్జుని దృంచినవమ్మ కాళీమాతవై నిలిసినవమ్మ కాళీమాతవై నిలిసినవమ్మ ఇసుకతో బోనాన్ని చేసినవమ్మ సజ్జాన బోనాన్ని వండినవమ్మ కార్తవీరార్జుని దృంచినవమ్మ కాళీమాతవై నిలిసినవమ్మ కాళీమాతవై నిలిసినవమ్మ ఎల్లమ్మ నీ నామము దలవాలేని ఈ నాలుక ఎందుకు ఎల్లమ్మ నీ నామము దలవాలేని ఎల్లమ్మ నీ నామము దలవాలేని ఈ నాలుక ఎందుకు ఎల్లమ్మ నీ నామము దలవాలేని వారవారము మంగళవారము కోరి కోరి నిన్ను కొలిచేరమ్మ ఏడేడు బోనాలు తీసేరమ్మ ఎల్లమ్మ నిన్ను మొక్కేరమ్మ ఎల్లమ్మ నిన్ను మొక్కేరమ్మ వారవారము మంగళవారము కోరి కోరి నిన్ను కొలిచేరమ్మ ఏడేడు బోనాలు తీసేరమ్మ ఎల్లమ్మ నిన్ను మొక్కేరమ్మ ఎల్లమ్మ నిన్ను మొక్కేరమ్మ ఎల్లమ్మ నీకు మానడు గవ్వలతోని మత్త గొలుపులమ్మ ఎల్లమ్మ నీకు మానడు గవ్వలతోని ఎల్లమ్మ నీకు మానెడు గవ్వలతోని మత గొలుపులమ్మ ఎల్లమ్మ నీకు మానెడు గవ్వలతోని యాపకొమ్మలు ధూపదీపాలు కుడుక కనుములు కొబ్బరికాయలు రంగురంగుల రత్నాల హారాలు రవ్వల గాజులు నీకు తెచ్చేరు రవ్వల గాజులు నీకు తెచ్చేరు యాపకొమ్మలు ధూపదీపాలు కుడుక కనుములు కొబ్బరికాయలు రంగురంగుల రత్నాల హారాలు రవ్వల గాజులు నీకు తెచ్చేరు రవ్వల గాజులు నీకు తెచ్చేరు ఎల్లమ్మ నీకు పట్నాలేసేరమ్మ నిన్ను గొలిచేరమ్మ ఎల్లమ్మ నీకు పట్నాలేసేరమ్మ ఎల్లమ్మ నీకు పట్నాలేసేరమ్మ నిన్ను గొలిచేరమ్మ ఎల్లమ్మ
పట్నాలేసేరమ్మ నిన్ను కొలిచేరమ్మ ఎల్లమ్మ నీకు పట్నాలేసేరమ్మ ఎల్లమ్మ నీకు పట్నాలేసేరమ్మ నిన్ను కొలిచేరమ్మ ఎల్లమ్మ నీకు పట్నాలేసేరమ్మ గల్లు గల్లు గంటలు ఎల్లమ్మ నీకు గవ్వాల ముడుపులు ఎల్లమ్మ గల్లు గల్లు గంటలు ఎల్లమ్మ నీకు గవ్వాల ముడుపులు ఎల్లమ్మ గవ్వల ముడుపులే ఎల్లమ్మ నీకు గావు పిల్లలే ఎల్లమ్మ గల్లు గల్లు గంటలు ఎల్లమ్మ నీకు గవ్వాల ముడుపులు ఎల్లమ్మ గల్లు గల్లు గంటలు ఎల్లమ్మ నీకు గవ్వాల ముడుపులు ఎల్లమ్మ ఉన్నవాళ్ళు చెప్పండి అయ్యా ఇక్కడ ఎవరు వచ్చారో అందరికీ తెలుసు, అమ్మవారి తెలుసు. అయ్యగారు చదువుతున్నారు, అమ్మవారికి తెలుసు. మీరు అందరూ చదువుతున్నారు, మీరు అందరూ వస్తారు. మనసులో మీ గోత్రం మీ పేరు అనుకోండి. అయ్యగారు చెప్తూనే వచ్చిన అనుకోండి. ఆమె తెలుసు, ఆమె చూస్తూనే ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నారు. మీ ఇంటి పేరు, మీ పేరు, మీ కుటుంబ సభ్యులు మీరు వస్తారు. మనసులో తెలుసుకోండి. నానా గోత్రాలు ఇప్పటికే భక్త జనానం నానా వర్ణానం ముఖ్యర్థం ధర్మం అర్థం కామ్యం మోక్షం ఫలం సిద్ధ్యర్థం మమ ఇప్పటికే గ్రామం నివాసం సిద్ధ్యర్థం. నమస్కారం చేసుకుంటున్నాను.
चंद्र
ఓం కుజ ఆశ్వేతు సంప్రాప్తే చెప్పండి అందరూ కూడా ఓం భగా చెప్పండి ఓం శుక్ర తీసుకోండి చెప్పండి ఓం కేతు ఈ 9 గ్రహాలు అష్టదశ నమస్కారం. అందులో పనికి వెళ్ళిపోతుంది, మీకు అంత ప్రమాదం ఉంటుంది. ఓకేనా? నేను ఏదే అనుకోకూడదు. ఎక్కడ ఇస్తారో అక్కడ అక్షరాన్ని కనిపెట్టుకోండి.
మాత భవాని భక్త చింతామణ బ్రహ్మశాంభవి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లె పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గడసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? కత్తులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎదుంబడి ఎల్లమ్మ ఎగసిముకరావే ఎల్లమ్మ ఎదుంబడి ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ అరే యాపారిల్లలు ఎల్లమ్మ వరసికుడ వదన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగా వరి ఆదిశక్తి బయలెల్లంగా పొగలు ఏగ జిమ్మంగా డీజే సాయి కామారెడ్డి కామారెడ్డి నాకు వముల వచ్చిన దాతలి నడి కట్లు గట్టినదా సీరలు తల్లి అక్కడ రైతులు వచ్చినదా కళ్ళకు గజ్జలు గట్టంగా వరక కాలప్పులు ఏలంగా అదే ఆర్సీకి కలు పెట్టిన తల్లి అవతారమేగా ఎత్తినదా డీజే సాయి కామారెడ్డి కామారెడ్డి అదే తీరుబొమ్మలను ఎల్లమ్మ వరే తీరక్కతలు కాలు దిద్దంగా బారు బొమ్మలను ఎల్లమ్మ వరే బంగారు పట్టును దిద్దంగా అదే అటంత సక్కన ఎల్లమ్మ నీ పాదంత సక్కన ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు పాడుకోనొత్తవ ఎల్లమ్మ ఎడుక మక్కుల తల్లివి నీవే వేడంగా రావే ఎల్లమ్మ ఈ బండారితోని బాధలు దిచ్చగా రావే మయ్యల ఎల్లమ్మ డీజే సాయి ఇన్ ద మిక్స్ డీజే సాయి కామారెడ్డి 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 తల్లి ఎల్లమ్మ 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 మాలోక మాతవమ్మ సల్లంగా మము చూడు శరణం శరణం పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ భలే ఎల్లమ్మ ఎల్లమ్మ మాలోక
మముజూడు శరణం శరణం పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ గంపల్లా గవ్వాలు నీ గుల్లే పూజాలు మండపాన గొట్టేము గనగన గంటల్ మానేడు గవ్వల్ల తల్లి ఎల్లమ్మ నీకు మత్తా గొలుపులమ్మ దేవి ఎల్లమ్మ మానేడు గవ్వల తల్లి ఎల్లమ్మ నీకు మత్తా గొలుపులమ్మ దేవి ఎల్లమ్మ 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 మాలోక మాతవమ్మ సల్లంగా మముజూడు శరణం శరణం పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ భలే ఎండి మట్టేలు నీకు బంగారు గాజులు ధూపాతి పాలు నీకు యాపా కొమ్మల్ వెయ్యగల్లా బోనాలు ఓ ఎల్లమ్మ నీకు వేవేల ముడుపులమ్మ మా ఎల్లమ్మ వెయ్యగల్ల బోనాలు ఓ ఎల్లమ్మ నీకు వేవేల ముడుపులమ్మ మా ఎల్లమ్మ 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 మాలోక మాతవమ్మ సల్లంగా మముజూడు శరణం శరణం పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ లందల్లా వెలసిన అందాల తల్లివమ్మ గౌలాడ బిడ్డవమ్మ అమ్మ భవాని కోడి పుంజులాతోని ఓ ఎల్లమ్మ నీకు కోరి కోరి మొక్కులమ్మ మా ఎల్లమ్మ కోడి పుంజులతోని ఓ ఎల్లమ్మ నీకు కోరి కోరి మొక్కులమ్మ మా ఎల్లమ్మ అమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ మాలోక మాతవమ్మ సల్లంగా మముజూడు శరణం శరణం పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పట్నాలు వేసేరు పుట్ట పూజలు చేసేరు సత్యాన బోనాలు నీకు తీసేరు పుట్టల్లా ఉట్టినావు తల్లి ఎల్లమ్మ పెట్టల్లా వెరిగినావు దేవి ఎల్లమ్మ పుట్టల్లా పుట్టినావు తల్లి ఎల్లమ్మ పెట్టెల్లా వెరిగినావు దేవి ఎల్లమ్మ భలే ఎల్లమ్మ ఎల్లమ్మ మాలోక మాతవమ్మ సల్లంగా మముజూడు శరణం శరణం పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా ఎల్లమ్మ పసుపు కుంకుమతోని ఓ ఎల్లమ్మ నీ పాదాలకు పారాని మా అందరికీ ముందుగా ఇప్పటికీ గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఇప్పటి గ్రామం ఒక మంగళూరు మండలం కావచ్చు, నల్గొండ మండలం కావచ్చు, ఎక్కడైనా కూడా పక్క ఊరాలని చెందాడకుండా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దని ఒక 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగినప్పుడు చేసిన మంచి కార్యక్రమం ఎల్లమగుడి. వాస్తవానికి వాళ్ళు రావడం జరిగింది. జరగానే మనం కూడా నా ఉద్దేశం. అదేవిధంగా జానారెడ్డి గారి జ్ఞాపకార్థం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్లస్ అదేవిధంగా మాజీ సర్పంచ్ బోల్లి లింగయ్య గారు, మల్లేశ్వరి గారు, అదేవిధంగా సీమ గారు, ఆవుల శ్రీను, వీళ్ళందరూ ఇప్పటికీ ఉన్న యువకుల దాన్ని ప్రతి ఒక్కరు మంచి పేరు రావాలని ఆశిస్తూ అందరూ ముందు రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఫస్ట్ రోజు మైక్ వరకు మాట్లాడుతున్నాం, అది మానవుల వాళ్ళు. ఇది వరకు మైక్ పట్టుకోవాలంటే భయం అయింది, ఇది మానవుల వలన అయింది. కాబట్టి దీనితో 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, ఒక 30 రూపాయలు ఒక దగ్గర రోజు ఇవ్వచ్చు, దానికి పెద్ద మన నష్టం కాదు. కానీ ప్రతి ఒక్క విషయాన్ని మన రోడ్స్ కానీ ఇది కానీ గవర్నమెంటే చేయాలని ఇదేం లేదు. ఉల్లి కానీ బళ్ళు కానీ మన నిత్యావసర వస్తువులు రేపు వాటర్ బిల్లు కట్టిస్తాను చెప్తున్నారు. అదే మనలో ఏమన్నారంటే ముందుగా గుడి అడుగుతున్నాం, దీనికి సహకరించండి, తర్వాత దాన్ని కూడా ఆలోచించే చేయండి. ఈ విషయం ఇలాంటి రేణుకా ఎల్లమ్మ గుడి చేసుకున్నందుకు నాకు కాళీవాసులకు అందరికీ నమస్కారం చెప్తూ సెలవు. ఈరోజు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జగదగ్ని ఆలయ పునర్నిర్మాణంలో భాగం పంచుకున్నటువంటి ఇప్పటి గ్రామ పెద్దలు అన్న గౌరవ మహేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా రాజు గారికి, లింగస్వామి గారికి, శ్రీనివాస్ గారికి, ఇటు మహారాజు కాలనీ గ్రామ పెద్దలకు, అదేవిధంగా మాజీ సర్పంచులకు, మాజీ ఉప సర్పంచులకు, ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్థానిక ఎంపీడీసీ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ ఇక్కడ అమ్మవారి గుడి కట్టుకోవడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే గతంలో కాబట్టి ఇప్పుడు కార్యక్రమం మనలో అందరూ 2018లో ఇటు కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే గారితో చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉండే. ఆ రోజు మన కార్యక్రమం అంటే మాకంటే పెద్దోళ్ళకి తెలుసు, మనం పుట్టినప్పటికైనా పేదల గురించి ఆ రోజున్న పోరాటంలో భాగం పంచుకొని తనకందరూ ఆ రోజు స్వతంత్ర సమయంలో పోరాటంలో ఉద్యమంలో పాల్గొంటున్న వ్యక్తులు వాళ్ళు. ఆ తర్వాత అప్పుడు ఆ పోరాటాలు కొంచెం ఉద్యమాలు చేసి ఆనాడు వారి ఉద్యమాల చట్టం అనేది ఆ రోజుల్లో ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. ఆ పట్ట ప్రకారంగానే ఈ రోజు కొంత కుటుంబాలకు భూములు జరిగింది. కాబట్టి అట్లా తను 17-18 ఏళ్ళు నా తెలివి వచ్చేప్పటికే ఆయన సొంతంగా మౌనంగా కష్టపడ్డాడు. ఆయన కళ్ళు రాగలుగుతున్నాడు. కానీ అట్లాంటి అలవాటు లేకుండా ఆయన ఇప్పటివరకు కష్టం చేసుకుంటా తల్లిదండ్రుల మీద ఆధారం ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని గొడవకుంటున్నారని మన గ్రామంలో మనకు తెలుసు. కానీ దోస్తులు తప్ప ఇంతకు రూపాయలు పెట్టి ఊరు గ్రామాలుగా అభివృద్ధిలో పాల్గొంటున్న వ్యక్తులు లేరు. ఎంత ఏమి చేసినా 10 రూపాయలు సంపాదిస్తే ఈ కుటుంబం కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, ఒక 2 రూపాయలు 100 రూపాయలు 10 మంది కోసం ఊరికి ఖర్చు పెట్టుకుంటే మన గ్రామ పెద్దల్ని అందరినీ అభినందిస్తూ ఇంకా కూడా రేపు కార్యక్రమం అన్నానికి సంగతి అంటే ఇక్కడ మీ దగ్గర రేట్లు వేయించిపోయినా చిన్న వినాయకులు పెట్టుకున్నామని ఆ రోజు అడిగితే రేపు ముసలికి అందరూ అడిగితే అదేవిధంగా రచ్చబండ దగ్గర కూడా పొరాలు ఎలబెట్టారు. ఇంకా పక్కన నిలబడ్డాడు. పక్కన తమ నేను కడితేన్నాడు సంతోషం. అట్లా ఇలా ఆడొక 8 లక్షలు 10 లక్షలు పెట్టేసి అక్కడ ఒక మినీ బస్ స్టాండ్ లాగా వాళ్ళ అమ్మనాన్న జ్ఞాపకాలు ఒక భవనం ఇక్కడ ఉన్న పెద్దలందరూ మహారాజుల కాలనీలో ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ దాతలుగా ఉన్నటువంటి గౌరవ మధురెడ్డి గారికి, అదేవిధంగా బూజ లింగయ్య గారికి, శివరాజు గారికి, ఆవుల శ్రీనివాస్ గారికి, అదే వెంకటేష్ గారికి, ఈ లింగస్వామి గారికి అందరికీ పేరు పేరున ఈ గుడిలో భాగం పాల్గొంచుకొని గుడికి దాతలుగా ఉన్నందుకు మీ అందరికీ పేరు మాదేం కూడా మీద అని ఈ సందర్భంగా మీ అందరి ముందుగా నేను తెలియజేస్తా ఉన్నా. నా పుట్టుక ఇక్కడ నుంచి ఇక్కడ మాదేపురం మా నాన్న షాప్ పెట్టి
ఇక్కడ మమ్మల్ని బతికించే బాబాయ్ చిన్నాడు కూడా ఇక్కడనే తిరిగి ఇక్కడనే తిరిగే వ్యక్తి నేను. కానీ నా వంతు సహాయం ఉంటుంది. నేను తర్వాత అందరితో మాట్లాడి చెప్తాను. ఈ విధంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన కాలేజీలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మన గ్రామంలో ఇంతకు ముందు ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు 10,000 ఆ విధంగా సహాయం చేసడానికి ముందుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నుంచి మన గ్రామంలో అన్న మరుసూరన్న గారు ఎన్ని రోజులు మరి అన్నగారికి ఏ విధంగా ఉంటుందని మన గ్రామం మీద ఎంతో ప్రేమగా ఉండి మన కన్నూరు ఉన్నూరు అని అన్నగారికి మనసులకు వచ్చి కొంతమంది మహిళలకు కానీ పోరాట కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలా భారీ ఎత్తున ఒక 15 లక్షల సుమారు లక్షలతోటి ముందుకొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాజీ సర్పంచ్ భూమింగి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మోదీ వీరస్వామి శ్రీమల రాజు ఆవలసీను ఈ నిర్మాణానికి సహకరించినందుకు మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మన గ్రామం వ్యక్తులు రాజకీయాలకు సంబంధించి ఎవరు కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు. మన గ్రామ వ్యక్తులే మన గ్రామ వాసులే దాతగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అలాగే గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తెలిసైతే బహుశా నేనైతే చూడలేదు మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళ సహకారం లేకుండా మన గ్రామంలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి సెలవిస్తాను. రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి. ఈరోజు ఎల్లమ్మ తల్లి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాతో పాటు ఉన్న నిర్వాహకులకు మరి ఈ కాలనీ పెద్దలకు మరి ఇప్పటి గ్రామ అమ్మలకు అక్కలకు చిన్నలకు తల్లులకు పెద్దలకి అందరికీ వారి పాదాలకు నా నమస్కారాలు. నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నానంటే ఈ ఇప్పటి గ్రామంలో ఉన్న మా తల్లిదండ్రులు పాదాలతో నచ్చిన ఈ మట్టి ఈ భూమి నాకు అండగా ఉంది. ఈరోజు ఈ ఇప్పటి గ్రామంలో అమ్మలు అక్కలు తల్లుల పెద్దల అందరూ దీవెనలతోనే నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తప్ప నా సొంతం కాదని నేను భావిస్తున్నాను. ఏదైనా కార్యక్రమం చేయాలంటే మనం చేస్తున్నా మన పక్కమ్మటి ఉన్న వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందించాలి. అందించి ఉత్సవపరుస్తుంటేనే ఇంకా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు పోతాం. డబ్బులు పెడుతున్నా కానీ మాట సహాయమైన కొంత పక్కనటువంటి చేస్తే వారికి ఉత్సాహం వచ్చి ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేసేందుకు ముందుకు పోతుంటాం. రాబోయే కాలాల్లో కూడా అందరూ కూడా అదే స్ఫూర్తితోని అంతే మీ దీవెనలతో నన్ను ముందుకు నడిపించాలని మీ అందరిని కోరుకుంటున్నాం. నేను చేసిన ప్రతి ఒక్క పని కూడా ఆ రోజు మా తల్లిదండ్రుల గురించి కొంత అందరికీ ఇక్కడ ఉన్న వారికి కొంత తెలిసి ఉండొచ్చు. వారు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తు పెట్టుకోండి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కంది పెంచి పెద్ద చేసేది అదే చాలు. మనకు దాన్ని స్ఫూర్తి తీసుకోవాలి. నువ్వేం సంపాదించినావు నువ్వు ఎవరిని కూడా తల్లిదండ్రులని ఆ మానకండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజు వసతులు చాలా ఉన్నాయి. ఈరోజు బైకులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ మన తల్లిదండ్రులు కాలి నడకల ఎన్నో కిలోమీటర్లు నడిచి ఆ రోజున్న పరిస్థితులలో వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు. ఈ రోజు మనం త్యాగాలు చేస్తున్నాం. ఈ రోజు మునుగోడు పోవాలంటే 10 నిమిషాలలో పోతున్నారు, వస్తున్నారు. కానీ ఆ రోజు మునుగోడు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయ కుటుంబాలు మన అందరి ఆ రోజు
మన ఆయిల్ ఇంజన్లు, కరెంట్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ ఫుట్బాల్ వాచర్ పోయిందంటే మునుగోడు వరకు నర్సింపై వచ్చి అది యొక్క కార్యక్రమం చేసుకున్నారంటే మరి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు చదువుకున్న మన ఊరు నుంచి చదువుకున్న ఈరోజు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఆ రోజు దీపాల కింద చదువుకొని మరి ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే అది మరి మన తల్లిదండ్రులని మనం గొప్పవారుగా భావించాలి, మన తల్లిదండ్రులను పూజించాలి. వాళ్ళ పేరు మీద మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తే మనకు కూడా మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసేందుకు మీరు కూడా నాకు అండదండగా ఉండి మాట సహాయం చేసినట్లయితే నాకు కొంతవరకు సంతోషంగా ఉండి ఇంకా చేసేటందుకు రాబోయే కాలాల్లో కొన్ని ముందుకు పోతానని నేను ఈ విషయం మీ అందరి సమక్షాన తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ మనందరం కులమతాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఈ ఇప్పటి గ్రామాన్ని మనం ఒక లెవెల్గా ఒక విధంగా ఢిల్లీ లెవెల్ తీసుకుపోవాలనే ఆలోచనతోనే మనం ఉన్నాం. మన ఇప్పటి గ్రామం మారుమూల గ్రామం. ఒకప్పుడు మన చిన్నతనంలో ఒక బస్సు లేదు, సర్వీస్ లేదు, పోతానికి వీలు లేకుండా అటుపోతే వెల్లిమేరకు నడిచిపోవాల్సి వచ్చేది, ఇటుపోతే మునుగోడుకు నడిచిపోవాల్సి వచ్చేది. చేతనైతే కొంతమందికి వసరుతున్న వాళ్ళు ఎడ్ల బండ మీద మునుగోడు వెల్లిమేర పోయి హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక బీరదీసులు ఉన్న కుటుంబాలు అయితే ఖాళీ నడకన ఒక మూట బట్టల మూట నెత్తిన పెట్టుకొని ఖాళీ నడకన కూడా ఆ రోజు పోయి వచ్చినాం. కానీ మన ఊరు ఒక మారుమూల గ్రామం. మరి ఆ గ్రామాన్ని ఇలా మనం అభివృద్ధి పరచుకొని మరి కొంత వరకు కూడా మనము అందరికి తెలిసేటట్టు ఇప్పటి గ్రామం అంటే ఎక్కడ ఉంటుంది అనేది తెలిసేటట్టు కూడా మనం అందరం స్ఫూర్తి కావాలని నేను మనవి చేస్తున్నాను. మరి ఏ ఊళ్ళో వచ్చి మన ఊర్లో పెట్టాలి చేయాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే ఉన్నాం, చాలా మంది మన ఊర్లోనే ఉన్నాం. మనం ఉండి మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి పెట్టినట్టయితే రేపు ఏ నాటికైనా నువ్వు పల్లెలో ఆయన వచ్చి ఈ ఊళ్ళో ఏదైనా చేసినా, కిష్టపురం ఆయన వచ్చి ఈ ఊళ్ళో ఏదైనా చేసినా, ఇటు కిష్టపురం పోయినా అరే మన ఇప్పట్లో మేమే పెట్టినవాయని ఆయన అంటారు, పల్లెలో ఆయన అంటారు. ఎందుకన్నా మనది మనం చేద్దాం, ఇంకా వాళ్ళకే మనం పెట్టడానికి ఎదుగుదాం. వేరే గ్రామాలకు పెట్టడానికి మనమే ఎదిగి వాళ్ళ గ్రామాలను మనం చేద్దాం చేయనిస్తే. అందుకనే ప్రతి ఒక్కరికి పేరున తెలియజేసేది ఏంటంటే ఈ ఇప్పటి గ్రామాన్ని మనందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెలు వెళ్ళి అందరం కలిసి మెలిసి ఉండి ఇంకా కార్యక్రమాలని ముందుకు తీసుకుపోదాం, ముందుకు చేద్దాం. మీ అందరూ దీవెనలతోని ఆ భగవంతుడు వెనుక ఎల్లమ్మ తల్లి చల్లలు చూస్తే ఇంకా కూడా చేసే కార్యక్రమాలు చేసి అందరికీ ఇప్పటి గ్రామాన్ని ముందుండి నడిపిద్దామని మీ అందరి సహకారం ఉండాలని నేను మనవి చేస్తూ మరి రాబోయే కాలంలో కూడా మీరందరూ తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తారని నేను భావిస్తూ ఈ సమయం ఇచ్చిన, ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ పెద్దలకు అందరికీ పేరున నమస్కారం. పట్టినావు ఎల్లమ్మ, జడకొప్పులే వేసినావు ఎల్లమ్మ, నాగుంబాముల పట్టినావు ఎల్లమ్మ, నడికట్టు వేసినవే ఎల్లమ్మ. శివుని చిన్న బిడ్డవు శివాని ఎల్లువు, శివుని చిన్న బిడ్డవు శివాని ఎల్లువు, ధన డప్పులల్లా ఎల్లమ్మ, దండిగా ముడుపులమ్మో ఎల్లమ్మ, జమిడి కామోతాలల్లా ఎల్లమ్మ, జగమంతా నీ పూజలో ఎల్లమ్మ, గల్లు 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 గల్ 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 గజ్జేల లాగుల్లా తల్లి ఎల్లమ్మ, గవ్వాల కుల్లాలు తల్లి
ఎల్లమ్మ గవ్వాల కుల్లాలు తల్లి ఎల్లమ్మ ఘనమైన ముడుపులు తల్లి ఏడేడు బోనాలు ఏడేడు బోనాలు వెయ్యగండ్ల బోనాలు వెయ్యగండ్ల బోనాలు ఏడేడు బోనాలు ఏడేడు బోనాలు వెయ్యగండ్ల బోనాలు వెయ్యగండ్ల బోనాలు గండాజులు కాలు నీకు ఎల్లమ్మ ఘటము కుండాలు నీకు ఎల్లమ్మ కావు పిల్లలు నీకు ఎల్లమ్మ కోడి కూర నైవేద్యాలు ఎల్లమ్మ అంబా 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 మా జగదాంబ ఆదిశక్తి నీవమ్మ తల్లి ఎల్లమ్మ అందాల పూజలు తల్లి